అల్లేసుకుందాంరా అందగాడా అందరా చంద్రుడా అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా అన్నట్టు 5 ఏళ్ళు 3 ముక్కలాటాడిన జగనన్నయ్య ఇప్పటికీ అదే కూత కూతున్నాడు. అసలు రాష్ట్రానికి రాజధాని ఉండాలనుకుంటున్నాడో ఉండొద్దనుకుంటున్నాడో అసలు జగనన్న ఏటనుకుంటున్నాడో అస్సలు అర్థం కావటం లేదు. పద్దాకా అమరావతి మీద పడి ఏడుతున్నారు వైసీపీ వాళ్ళు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అమరావతిని పట్టించుకుని చకచకా భవంతులన్నీ కట్టేసుంటే ఇప్పుడు ఈ విషయం వేరేలా ఉండేది. కానీ తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు జగనన్న అమరావతిని పక్కన పారేసి తన 3 ముక్కలాట తాను ఆడేయాడు. పోనీ అట్ట ఏమైనా సాధించాడా? రాష్ట్రానికి ఏదైనా మంచి చేశాడా? రాజధాని కట్టాడా అంటే ఏటీ లేదు. పరువు తీసాడు. పోయిన 5 ఏళ్ళు మీ రాష్ట్రానికి రాజధాని ఎదురా అని ఎవడైనా అడిగితే మన మొహం రకరకాలుగా మారిపోయేది. రాజధాని లేని రాష్ట్రం అని పక్క రాష్ట్రాల వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. అబ్బో ఏపీ మీద ఉందని జోకులు ఏ రాష్ట్రం మీద లేవు. అవన్నీ ఇప్పుడిప్పుడే మరుగున పడిపోతున్నాయి. ఏపీకి రాజధాని అమరావతి రాబోయే కాలంలో నెంబర్ 1 రాజధాని కాబోతుంది అని ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆశలు సిగురుతున్నాయి. కానీ దాన్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నాడు జగనన్న. అసలు జగనన్న పోయిన 5 ఏళ్ళు ఏటి ఉద్ధరించాడని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఉన్నదాన్ని నాశనం చేసి ఉన్నదాన్ని చెడగొట్టి తానేదో మొత్తం అదరగొట్టే పరిపాలన చేసినట్టు బిల్డప్లు ఇస్తున్నాడు. అమరావతిలో ఏటుంది శ్మశానం అన్నాడు అప్పట్లో బొత్స. నిజంగానే 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేసి అట్టాగే మార్చారు. ఆ చెట్లు పునాదుల్లో నిలుసున్న నీళ్లు తీసేయడానికే కోట్లు ఖర్చెట్టాల్సి వచ్చింది. అసలు జగనన్న ఒక్కటైనా మంచి పని చేశాడా? రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాడు. 3 రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశాడు. కమిషన్ల పేరుతో అప్పటిదాకా వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఎంతసేపు అప్పులు తెచ్చి బటన్ల పేరుతో జనాన్ని మాయ చేయడం తప్ప జగనన్న చేసిందేటి? పైగా ఇప్పుడు ఏదో కేంద్రంలో బలగం ఉంది కాబట్టి డబ్బులు తీసుకొచ్చి పనులు చేయిస్తుంటే రాజధాని కడుతుంటే కళ్ళమంటతో ఎడుతున్నారు. లక్షల కోట్ల అప్పులు చేసిన జగనన్న 5 ఏళ్లలో ఏటి అభివృద్ధి చేశాడో చెప్పమనండి. రాష్ట్రం అంతా కలిపి 30 కిలోమీటర్ల కొత్త రోడ్డు వేయలేదు. రోడ్లు అడిగితే పింఛన్లు వదిలేసుకోండి, పథకాలు వదిలేసుకోండి అని జనం మీద చెప్పారు వైసీపీ నాయకులు. డబ్బులు లేవు అనేవారు. పోనీ అప్పులు చేసిన సొమ్ములు తీసుకొచ్చి ఏటైనా కొత్త ప్రాజెక్టులు కట్టించాడా? ఉన్న ప్రాజెక్టులకు గ్రీజు పెట్టే గది లేక గేట్లు కొట్టుకుపోయాయి. కొత్త కంపెనీలు ఏమైనా కట్టించాడా? ఏటీ చేయలేదు. తాను మాత్రం 100 కోట్ల ప్రజాధనంతో కొండకి గుడికి పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నాడు. ఊరూరా ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ సొమ్ముతో ప్యాలెస్ల మాదిరి పార్టీ ఆఫీసులు కట్టించుకున్నాడు. అట్లాంటోళ్ళు ఇప్పుడు అమరావతికి ప్రపంచ బ్యాంకు సాయం కేంద్ర ప్రభుత్వ సాయంతో నిధులు తెచ్చుకుని రాజధాని కడుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అమరావతికి అన్ని డబ్బులు ఎందుకు, అమరావతికి అట్టా ఎందుకు, ఇట్టా ఎందుకు అంటున్నారు. ఓ రాష్ట్రానికి రాజధాని అంటే ఎట్టా ఉండాలి? రాజధానిని చూసే పెట్టుబడులు వస్తాయి. అయినా ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి కంపెనీలని మల్టీనేషనల్ కంపెనీలని చెప్పుకున్న వాళ్ళకు అట్లాంటివన్నీ ఎట్ట తెలుస్తాయి అనుకుంటున్నారు జనం. పైగా అమరావతికి నిధులు ఇవ్వద్దంటూ దొంగసాటిగా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసిన గనులు వైసీపీ వాళ్ళు. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మనం మాత్రం ప్యాలెస్లు కట్టుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, జనానికి చిల్లర పారేసి మంచి చేశామని చెప్పుకోవాలి. ఇదే జగనన్న పాలసీ. రాజధాని వద్దు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, ఉద్యోగాలు రావద్దు, అంతా అన్న భజన చేస్తూ బతికేయాలి. అట్లా ఉంటుంది వ్యవహారం.